బీబీ న్యూస్ కి స్వాగతం. అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలంలోని జుంటుపల్లి గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చేవెల్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ రాముని కోరడం జరిగిందని, జాతర ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, ఇక్కడ శ్రీరాముని చరిత్ర ఉండడం విశేషమని ఆయన అన్నారు. ఇద్దరం కన్సర్న్ ఆఫీషియల్స్తో మాట్లాడడం బతిమలాడినా కూడా రోడ్ పని చేయమని లేట్ అయింది. చాలా క్షమించాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలకు అందరూ నన్ను ఆశీర్వదించాలి, దీవించాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందు నిలబడ్డా కాబట్టి హస్తగుర్తు ఓటేసి నన్ను దీవించాలని చెప్పి నేను అందరూ శుభాకాంక్షలు చెప్పను వద్దా? అందరికీ నమస్కారం. ముందుగా తాండూరులో ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ రావడము, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అన్న మనోహర్ రెడ్డి గారి సమక్షంలో, పెద్దలు మా కాంగ్రెస్ నాయకులు అందరి సమక్షంలో ఇవాళ నిజంగా కళ్యాణంలో పాల్గొనడము, అందరు అక్షంతలు కలగడంలో అందులో పాల్గొనడం చాలా చాలా సంతోషం. ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలు ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన అంటే అరణ్యవాసం తర్వాత ఎప్పుడైతే శ్రీరాముడు ఇక్కడ వెలిచిండో అప్పటికెళ్ళి దీనికి ఎంత గొప్ప చరిత్ర ఉందో అందరికీ తెలుసు. ప్రతి ఏడా మన శ్రీరామనవమి దీనికి పెద్ద ఎత్తున అందరు భక్తులు వస్తుండ్రు, కళ్యాణంలో పాల్గొంటుండ్రు. అందరూ భక్తి శ్రద్ధలతో అక్షంతలు వాళ్ళే ప్రయాణం తీసుకొచ్చి వాళ్ళు పండించిన పంట తీసుకొచ్చి అక్షంతల రూపంలో ఇక్కడ చల్లడం చాలా సంతోషం. నిజంగా శ్రీరాముని చరిత్ర వింటేనే అప్పుడు శ్రీరాముని పట్టాభిషేకం తర్వాత ఎప్పుడైతే పట్టాభిషేకం ఉన్న తర్వాత ప్రజలకు ఎంత మంచి పాలన అందించింది, అందరినీ ప్రజాపాలన చేసి ప్రతి ఒక్కరి బాధలు ఆయనే ప్రయాణ ఊరూరు వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకొని చేసిన శ్రీరామచంద్రుడి ఆదర్శంగా ఉండాలి. ప్రజానాయకులకైనా ఎక్కడ రాష్ట్రంలో అయినా కేంద్రంలో అలాంటి శ్రీరామచంద్రుడు ఎన్ని బాధలు పడ్డాడో తెలుసు. అయినా కానీ అరణ్యవాసం వచ్చినప్పుడు మనం చూసిన లవకుశులు ఎంత బాధపడ్డారు. వాళ్ళ శ్రీరాముని చరిత్రను తెలిపేదమ్మా, తమ శీలవతి సీతకథ విలువయమ్మ అని చిన్నప్పుడు సినిమాలు చూస్తూ శ్రీరాముని టీవీ చూస్తుంటే ఎవరైనా ముగ్ధులైతారని చెప్పి చెప్తూ అందరూ శ్రీరాముని దేవుడిలా కొలవాలని చెప్పి